ప్రగతిశీల విజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సమావేశం టేకులపల్లి మండల కేంద్రంలో జరుపుకోవడం అనేది జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా వ్యవసాయ సీజను వర్షాకాల సీజను ప్రారంభమైనటువంటి దశలో గ్రామీణ ప్రాంతాలలో విపరీతంగా విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విషజ్వరాలు వచ్చేటువంటి ప్రమాదకరమైనటువంటి వాతావరణం ఈ ప్రాంతంలో ఉన్నది. తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో పాలక వర్గాలు లేకుండా ఉండటం మూలంగా ఇలా పారిశుధ్యం పడకేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అనేక హాస్పిటళ్లలో, ప్రభుత్వ హాస్పిటళ్లలో సరైనటువంటి వైద్య సౌకర్యాలు లేక, సరైనటువంటి సిబ్బంది లేక, సరిపోను డాక్టర్లు లేక ప్రభుత్వ వైద్య రంగం మొత్తం నిర్వీర్యమైపోయేటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నది. ఇంతేకాకుండా ప్రజలకు రకరకాల విషజ్వరాలు, రకరకాల వ్యాధులు వచ్చినటువంటి సందర్భంలో ప్రభుత్వ రంగ హాస్పిటల్ సరైనటువంటి వైద్య సౌకర్యాలు లేని మూలంగా ప్రైవేట్ హాస్పిటల్లో పోతే ఆ ప్రైవేట్ హాస్పిటల్ లక్షలాది రూపాయలు బిల్లులేసి వాళ్ళని నిలువ దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతుంది. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అదే పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. ఆదివాసీలు, గిరిజనులు, అమాయకులైనటువంటి ప్రజల్ని ఇవాళ ప్రైవేటు హాస్పిటల్ వాళ్ళు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలని ఏర్పాటు చేయాలి. ఈ గ్రామాలలో దోమల తెరలను కూడా వెంటనే పంపిణీ చేయాలి. పిహెచ్సి సెంటర్లు గాని, పల్లె దవాఖానాలు గాని వాటి వెంటనే ప్రక్షాళన చేయాలి. అక్కడ సిబ్బంది ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. డాక్టర్లను మండల కేంద్రాలలో 24 గంటలు అక్కడే ఉండేటువంటి విధంగా, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నిరుద్యోగ సమస్యని వెంటనే పరిష్కారం చేసేటువంటి దిశగా ఈ తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆలోచన చేయాలి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇలా మద్యం, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, గంజాయి, కొకైన్, హెరాయిన్ రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల దాకా ఇలా స్కూళ్లలో కూడా పిల్లలు దాకా చాక్లెట్ రూపంలో గంజాయిని తీసుకునేటువంటి పరిస్థితులు ఇలా దాపరించి ఉన్నాయి. వెంటనే వాటిని అరికట్టాలి. వాటిని అరికట్టకపోతే దశల వారీ ఆందోళన కార్యక్రమాలని, ఉద్యమాలని తీసుకోవాల్సినటువంటి, కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటది అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మైక్రో ఫైనాన్స్ కూడా మళ్లీ గ్రామాలకు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఆ మైక్రో ఫైనాన్స్ పట్ల కూడా మేము యువతని మొత్తం కూడా అవగాహన కల్పించేటువంటి సదస్సుల్ని తీసుకోబోతా ఉన్నాం. రాబోయేటువంటి కాలంలో ఎవరైతే అధిక వడ్డీలకు ఇలా డబ్బులు ఇచ్చి దోపిడీ చేస్తారో ఆ దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా ప్రగతిశీల విజన సంఘం పోరాడబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.